ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో దేవాయ. హరే కృష్ణ. మనం ఈరోజు శ్రీమద్భాగవతం 4వ స్కందంలో మొదటి అధ్యాయంలో 26, 27 శ్లోకాలు చర్చిస్తాము. కానీ ఇక్కడ శ్లోకం 27వ శ్లోకం చదువుతాము. ముందుగా పదపాఠం. అత్రిహి ఉవాచ విశ్వ ఉద్భవ స్థితి లయేషు విభజ్యమానైః మాయాగుణైః అనుయుగం విగృహీత దేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతః అస్మి అహం వః తేభ్యః క ఏవ భవతాం మే ఇహ ఉపహూతః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః. తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః. తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః. తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః. తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః. తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. అత్రిరువాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమానైః
మాయా గుణైరనుయుగం విగృహీత దేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. ఆన్లైన్లో ఎవరైనా చదువుతారండి? హరే కృష్ణ ప్రభుజీ. అత్రిరువాచ అత్రిరువాచ విశ్వోద్భవ స్థితిలయేషు విభజ్యమానైః మాయా గుణైరనుయుగం విగ్రహీత దేహోః మాయా గుణైరనుయుగం విగృహీత దేహాః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః తే బ్రహ్మ విష్ణు గిరిశాః ప్రణతోస్మ్యహం వః తేభ్యః కయేవ భవతాం మయిహోపహూతః. తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. ఇంకెవరా? హరే కృష్ణ బ్రహ్మ. చేతస్తత్ప్రణం యుంజన్న స్థావి. మీరు అత్రిరువాచ నుంచి చెప్పండి. హరే కృష్ణ. అత్రివాచ అత్రివాచ విశ్వోద్భవ స్థితి లయేషు విభజ్యమానైః మాయా గుణైరనుయుగం విగృహీత దేహః మాయా గుణైరనుయుగం విగృహీత దేహాః తే బ్రహ్మ విష్ణు గిరీశాః ప్రణతోస్మ్యహం వః ప్రణతోస్మ్యహం వః తేభ్యః క ఏవ భవతాం మ ఇహోపహూతః. హరే కృష్ణ. తప్పు చదివాను ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇప్పుడు మనము ఈ ప్రతి పదార్థాలు చదువుదాం. అత్రిహి ఉవాచ అత్రిముని పలికెను విశ్వము యొక్క ఉద్భవ సృష్టి స్థితి పోషణము లయేషు లయమునందు విభజ్యమానైః విభజింపబడి మాయాగుణై గుణముల వలన అనుయుగం వివిధ యుగములందు విగృహీత ధరించినట్టి దేహాః రూపములను తే వారు బ్రహ్మ విష్ణువు గిరిశాః శివుడు ప్రణతః నమస్కరింతును అస్మి అహం నేను వహ మీకు తేభ్యః వారి నుండి కహ ఎవరిని ఏవ నిక్కముగా భవతాం మీలో మే నాచే ఇహ ఇచ్చటకు ఉపహోతః పిలువబడిరి. భాష్యము మరియు అనువాదము చెప్పినది శిలాప్రభుపాదులకు జయము జయము. భాష్యము. కానీ అతని చిత్తము అది వరకే త్రిమూర్తుల ఎడ ఆకర్షితమైనందున ఏదో విధముగా చైతన్యమును తిరిగి పొంది ముకులిత హస్తుడై మధుర వచనములతో ఆ లోకాధీశులను వినూతింపసాగెను. అత్రిముని ఇట్లు ప్రార్థించెను. ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, జగత్తు యొక్క సృష్టి స్థితి లయము కొరకు ప్రతి యుగమునందును వనరించడి రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు 3 రూపములలో అవతరించిరి. మీ మువ్వురికి నేను వందనములను అర్పించుచున్నాను. మీలో ఎవ్వరిని నేను ప్రార్థనచే నేను పిలిచితినో దయచేసి తెలియజేయుడు. భాష్యము. అత్రిముని జగదీశ్వరుని అనగా దేవదేవుని ఆహ్వానించెను. ఆ దేవదేవుడు జగత్తు సృష్టింపబడుటకు పూర్వమే ఉండి ఉండవలెను. లేనిచో అతడెట్లు దానికి ప్రభువు కాగలడు? ఎవడేని ఒకడు ఒక పెద్ద భవంతిని నిర్మించినాడనుచో ఆ భవంతి నిర్మాణమునకు పూర్వమే అతడు నిలిచి ఉన్నాడని ఆ విషయము సూచించును. కనుక విశ్వసృష్టికర్తయగు భగవానుడు త్రిగుణములకు పరుడై ఉండవలెను. కానీ విష్ణు భగవానుడు సత్వగుణాధీశుడని, బ్రహ్మదేవుడు రజోగుణాపూర్ణుడని, శివుడు తమోగుణముకు అధిపతి అని తెలియబడుచున్నది. కనుకునే అత్రిముని వారితో మీ మువ్వురిలో ఒకడు ఈ జగదీశ్వరుడై ఉన్నాడు. కానీ మువ్వురును ఇచ్చట ప్రత్యక్షమైనందున నేను పిలుపు పెట్టిన వారిని గుర్తింపజాలకున్నాను. మీరు పరమ దయామయులు,
నిజముగా జగదీశ్వరుడెవరో నాకు తెలియజేయుడు అని పలికెను. నిజమునకు అత్రిముని దేవదేవుడకు విష్ణువు స్థితిని గూర్చియు సంశయాత్ముడై ఉండెను. కానీ జగదీశ్వరుడు మాత్రము మాయచే సృజింపబడిన జీవులలో ఒకడు కాదని అతడు నిశ్చయముగా వెరిగి ఉండెను. నేనెవ్వరిని పిలిచితిని అని అత్రిముని కావించిన విచారణ సూచించదేమనగా భగవాని నిజస్థితిని గూర్చి అతడు సంశయాత్ముడై ఉన్నాడని తెలుస్తుంది. కనుకనే అతడు ఆ మువ్వడిని మీలో జగదీశ్వరుడెవరో దయతో తెలియజేయుడు అని ప్రార్థించాను. అందరునుగాక కేవలము వారిలో ఒక్కడే జగదీశ్వరుడని మాత్రము నిస్సందేహముగా అతడు ఎరిగి ఉండెను. హరే కృష్ణ. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామిని. నమో విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము శ్రీమద్ భాగవతంలో 4వ స్కందంలోని 1వ అధ్యాయం ఏంటి? మనుతనయుల వంశ చరిత్ర, మను పుత్రికల వంశ చరిత్ర గురించి చర్చిస్తుంది. ఇందులో భాగంగా మనం స్వయంభూమని యొక్క పుత్రికలు అలాగా వారి గురించి చర్చిస్తున్నాం. వారిలో అనసూయాదేవి అత్రిముని యొక్క గురించి చర్చిస్తున్నాం. వారికి 3 పుత్రులు కలిగారని మనకి తెలుస్తుంది. ఆ 3 పేర్లు ఎవరు? దత్తాత్రేయుడు, సోముడు, దుర్వాస మహాముని. వీరు 3 కూడా ఈ యొక్క త్రిమూర్తులు వారి యొక్క పాక్షిక అంశాలచే జన్మించారని తెలుస్తుంది. ఇప్పుడు వారు 3 కూడా త్రిమూర్తులు అత్రి మహర్షి అనసూయాదేవికి ఎందువలన జన్మించారు, దానికి పూర్వవృత్తాంతం ఏంటని చర్చిస్తూ ఉన్నాం. ఆ యొక్క అంశంలో ఉన్నాం. ఇప్పుడు ఈ సందర్భంగా అత్రి మహర్షి 100 సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేయగా ఈ 3 త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారని తెలుస్తూ వారు అసలు అత్రి మహర్షి ఎవరిని గురించి తపస్సు చేశారు, ఆయన ఎవరిని స్పెసిఫిక్గా చెప్పకుండా, ప్రత్యేకించి ఇతను అని చెప్పకుండా ఈ జగత్తుకంతటికీ ఎవరైతే ప్రభువో ఆయన్ని ధ్యానిస్తున్నాను అని చెప్పేసి అన్నారు. ఆయన విష్ణు అని చెప్పలేదు, లేకపోతే కృష్ణుడు అని చెప్పలేదు. అక్కడ ఎవరైతే ఈ జగత్తంతటికీ కూడా ప్రభువో వారిని ధ్యానిస్తూ ఉన్నారు. మనం చెప్పుకున్నాము కపిల భగవానుడు ఏ విధంగా ధ్యానం చేయాలనేది చెప్పిన మొత్తం అంతా చాప్టర్ అంతా చదువుకున్నాం. అది భగవంతుడు విష్ణు భగవాన్ని పాదాల వద్ద మొదలుపెట్టి ముఖారవిందం వరకు మనం స్మరిస్తూ ధ్యానించాలి. ఆయన యొక్క గుణగణాలని లక్షణాలని తలుచుకుంటూ స్మరించాలని చెప్పేసి చెప్పుకున్నాం. అదేవిధంగా ధ్రువుడు కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ ఆయన స్మరిస్తే ఆయన భగవంతుడు హృదయంలో ఉన్నటువంటి భగవంతుడు ఎదురుగుండా కనిపించారని చెప్పేసి అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అత్రి మహర్షికి ఎదురుగా 3 త్రిమూర్తుల యొక్క పాక్షిక అవతారాలు ఎదురుగా ఉన్నారు. ఇంతకుముందు పూర్వ శ్లోకంలో ఏం చెప్పబడింది? ఇరవై 25లో తన ఎడ త్రిమూర్తులు కృపాదృష్టి కలవారగుటగాంచి అత్రిముని మిగుల మొదమందెను. వారి దేహ తేజముచే కన్నులు మిరమిట్లు గొలపగా కొంత తడువు అతడు నేత్రములను మూసుకొనెను. ఇది చర్చించాము. అంటే ఇక్కడ త్రిమూర్తులు ప్రత్యక్షమైనప్పుడు వారి తేజస్సును ఈయన గాంచలేకపోయాడు. అప్పటి వరకు ఆయన ఎవరిని, ఇక్కడ మనకి దీంట్లో ఈ శ్లోకంలో ఈ విధంగా చెప్పబడింది. కానీ అతని చిత్తం అది వరకే త్రిమూర్తుల ఎలా ఆకర్షితమైనందున ఏదో విధముగా చైతన్యమును తిరిగి పొంది ముకులిత హస్తుడై మధుర వచనములతో ఆ లోకాధీశులు వినుతింపసాగాను. ఎప్పుడైతే ఆయన వీరి దేహ కాంతిని తేజస్సును చూసి వారు చూడలేకపోయారు. అప్పటి వరకు ఆయన ధ్యానంలో ఉన్నారు. ఒక్కసారిగా వారి దేహ తేజస్సు చూడలేకపోయారు. ఆయన మొత్తానికి ఆయన నార్మల్గా వచ్చి ఏదో విధంగా చైతన్యము తిరిగి పొంది ముకులిత హాసుడై మధుర వచనముతో ఆ లోకాదేశులు ఈ విధంగా వినితింపసాగారంట. చూద్దాం. ఈ యొక్క మనకి వీరి తేజస్సుని గురించి మాట్లాడుకుందాం ఒకసారి. మనకి భగవంతుడు చెప్తారు భగవద్గీతలో, ఏమని చెప్తారు?
ఇక్కడ మనకు చూడండి 10వ అధ్యాయం 36వ శ్లోకంలో ఏం చెప్తారు? ద్యూతం చలయతామస్మి తేజస్వినామహం జయోస్మి వ్యవసాయోస్మి సత్వం సత్వవతామహం. అంటే దాని అర్థం ఏంటి? నేను సమస్త మోసములలో జోదమును, నేనే తేజస్సులలో తేజస్సును అని చెప్పేసి అన్నారు. నేనే జయమును సాహసమును బలవంతులలో బలమును నేనే అయి ఉన్నాను అని చెప్పండి. ఇక్కడ దీంట్లో ప్రత్యేకించి మనం పాయింట్ చేసేదంటే నేనే తేజస్సులలో తేజస్సును అని చెప్పేసి అన్నారు. మనకి నిన్న మన ప్రభు వచనం చెప్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆరా లాంటి తేజస్సు ఉంటుంది, శరీర కాంతి ఉంటుందని చెప్పేసి అన్నారు. అలాగే ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు మొత్తం అందరికీ కూడా ఉన్నతమైనటువంటి వారు, వారికి తేజస్సు కాంతి బయటికి ప్రత్యేకంగా కనిపిస్తుంది అన్నారు. ఈ తేజస్సు ఎక్కడి నుంచి వచ్చింది? నేనే తేజస్సులో తేజస్సును అని చెప్పేసి అన్నారు భగవంతు. ఇక్కడ కృష్ణ భగవాన్ చెప్పారు, ఎవరికైతే తేజస్సు వస్తుందో వారి తేజస్సులో నేను నా యొక్క తేజస్సు నుంచి వచ్చిందని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మనకేం చెప్తారు? ఈ యొక్క నా ధామంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఉండాల్సిన అవసరం లేదు, విద్యుత్ కానీ ఉండవలసిన అవసరం లేదు, అంతా కూడా ఈ యొక్క భగవంతుని యొక్క తేజస్సుతోనే స్వయం ప్రకాశాలై ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. ఈ విధంగా ఈ తేజస్సుకి మూల కారణం ఎవరైనా అర్థమవుతుంది? శ్రీకృష్ణ భగవానుడు అని అర్థమవుతుంది. అలాగే ఈశోపనిషత్తులో 15వ మంత్రం చూసినట్టయితే ఈ విధంగా చెప్తున్నారు. ఇది బ్రహ్మదేవుడు చెప్తున్నటువంటిది. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం తత్వం పోషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. అంటే సమస్త జీవులను పోషించే ఓ దేవాదిదేవ, నీ నిజమైన ముఖం నీ ప్రకాశమానమైన తేజస్సుచే కప్పబడింది. దయచేసి ఆ పొరను తొలగించి నీ శుద్ధ భక్తునికి నీ దర్శనము కలిగించుము అన్నారు. ఏంటంటే చూడండి, భగవంతుడు చాలా తేజస్సు కలిగిన వాడు. మొత్తం మనకి వెలుగంటే ఉన్నదంటే అదంతా కూడా భగవంతుడి యొక్క దేహకాంతి ద్వారా వస్తుంది. ఆ తేజస్సును చూడటం ఎవరి సాధ్యమవుతుంది? చూడండి, అందుకనే మనం భగవంతుడిని ఎప్పుడు కూడా పోల్చదలుచుకుంటే ఏ విధంగా పోలుస్తాం? 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయించినట్టయితే ఎంత వెలుగు ఉంటుందో అంత వెలుగు, అంత తేజస్సు ఉన్నదని చెప్పేసి భగవంతుని మనం కీర్తిస్తాం. చూడండి, మన నెత్తి మీద సూర్యుడు ఉంటే ఒకసారి సూర్యుడు వంక మనం చూడలేము, మన కళ్ళు మిరమిట్లు కలుపుతాయి. అలాగే ఎవరైనా మన కళ్ళలోకి టార్చ్ లైట్ వేసిన మన టార్చ్ లైట్ చూడగలమా? ఆ విధమైన పరిస్థితి ఇక్కడ ఏర్పడుతుంది. ఈ భగవంతుని చూడగలిగిన పరిస్థితి మనకి లేదు. మన యొక్క ఈ నేత్రాలతో భగవంతుని చూడాలంటే మనకి సాధ్యం కాదు. ఆ యొక్క తేజస్సును చూడగలిగిన సాధ్యం కాదు. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏమేమి కోరుకుంటున్నారు? సమస్త జీవులను పోషించేవో దేవాదిదేవా, నీ నిజమైన ముఖం నీ ప్రకాశమానమైన తేజస్సు చేత కప్పబడింది. అంటే ఆయన తేజస్సు చేత అది ఆవరింపబడింది ముఖం. అది ఖచ్చితంగా మనం చూడలేము. అందుకని ఏం కోరుకుంటున్నారు? దయచేసి ఆ పొరను తొలగించి నీ శుద్ధ భక్తునికి నీ దర్శనము కలిగించము. అంటే మన భగవంతుని సాక్షాత్తు దర్శించాలంటే ఆ పొరని తొలగించమని భగవంతుని కోరుకుంటున్నారు. చూసారా? అంటే ఓన్లీ భక్తులు మాత్రమే ఆయన కనిపించగలరు, ఆ విధంగా కనిపించగలుగుతారని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఆ భగవంతుడు ఆ దృష్టిని ఇవ్వాలి, ఇస్తేనే ఆ విధంగా చూడగలుగుతాం. చూడండి, మనకి మహాభారతంలో కూడా కనిపిస్తుంది. కృష్ణ భగవానుడు పెద్ద విశ్వరూపం చూపించినప్పుడు ధృతరాష్ట్రుడు చూడలేకపోతాడు. అప్పుడు ఏం చేయాల్సి వచ్చింది? భగవంతుని కోరుకుంటాడు. కృష్ణ భగవాన్ ఆయన కోరుకుంటాడు, నీ యొక్క దివ్య రూపాన్ని చూడగలిగిన దివ్య నేత్రాలు ఇవ్వమని కోరుకుంటే అప్పుడు దివ్య నేత్రాలు ఇస్తే ధృతరాష్ట్రుడు ఆయన చూడగలుగుతాడు. ఈ విధంగా భగవంతుడు యొక్క తేజస్సే భగవంతుని కప్పివేస్తుంది. మనకి అది చూడగలిగారంటే భక్తునిగా మాత్రమే అది సాధ్యమవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. అలాగే ఈ భగవద్గీత 14.27 అధ్యాయంలో ఏం చెప్పారంటే 27 శ్లోకంలో బ్రహ్మణోహి ప్రతిష్టాహం అమృతస్య వ్యయస్య చ శాశ్వతస్య చ ధర్మస్య సుఖస్థైకాంతికస్య చ. అంటే అమరము, అనశ్వరము, శాశ్వతము, పరమానందము, సహజస్థితి అవు నిరాకార బ్రహ్మము కూడా నేనే మూలాధారం అంటున్నారు. చూడండి, ఇక్కడ బ్రహ్మ తేజస్సు భగవంతుడి దగ్గర నుంచి వచ్చిన తేజస్సును చూశారు. ఆ తేజస్సే మొత్తం అందరికీ కారణము. అదే బ్రహ్మజ్యోతిగా కూడా చెప్పబడుతుంది. ఆ బ్రహ్మజ్యోతిలోనే అన్ని వైకుంఠ లోకాలు కూడా ఆ తేజస్సుతోనే ఉంటున్నాయి. ఆ తేజస్సునే బ్రహ్మలోకం ఉంటుంది, బ్రహ్మజ్యోతి ఉంది. అదే బ్రహ్మజ్యోతిలో ఒక చోట మనకి భౌతిక జగత్ అనేది ఇవ్వబడింది, ఉంచబడింది. ఆ భౌతిక జగత్ సృష్టించబడింది. ఆ భౌతిక సృష్టికి అంతా కూడా అంధకారంతో ఉంటుంది. అంధకారంతో ఉంటే దాంట్లో ఒక తేజస్సు ఎలాగొస్తుంది? భగవంతుడి యొక్క ఈ బ్రహ్మజ్యోతి ద్వారా వచ్చినటువంటి తేజస్సు సూర్యుని ద్వారా, రాత్రిపూట చంద్రుని ద్వారా మనకి కనిపిస్తుంది. ఈ విధంగా మొత్తం అంతా వెలుగు నింపుతున్నారు అని. కాబట్టి మీరు తేజస్సు చూస్తున్నారంటే అది భగవంతుని యొక్క దేహకాంతిగా మనం గ్రహించాలి. ఈ విధంగా భగవంతుని ఎల్లవేళలా ఎప్పుడు ప్రతి చోట చూడొచ్చు అని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఈ విధంగా అలాగే
బ్రహ్మ సంహితలో కూడా మనం ఒకటి చూడొచ్చు. ఇక్కడ యస్య ప్రభా ప్రభవతో జగదండ కోటి స్వశేష వసుధాది విభూతి భిన్నం తద్బ్రహ్మ నిష్కలమనంతమశేష భూతం గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే ఏం చెప్పారు? అతని ప్రకాశము ఉపనిషత్తులలో వర్ణింపబడినది. నిర్విశేష బ్రహ్మకు మూలాధారం. ఇప్పుడు చెప్పుకున్న బ్రహ్మణోహి ప్రతిష్టాహం అదే ఇక్కడ కూడా చెప్పబడింది. ఆ ప్రకాశము ఉపనిషత్తుల్లో వర్ణింపబడిగా ఈ నిర్విశేష బ్రహ్మకు మూలాధారం. నిర్విశేష బ్రహ్మ అంటే బ్రహ్మజ్యోతులు ఏమి కార్యక్రమాలు ఏముండవు, ఓన్లీ వెలుగుంటుంది అంతే, దాంట్లో కార్యక్రమాలు. అందుకు నిర్విశేష బ్రహ్మకు మూలాధారం అంటే ఆ బ్రహ్మజ్యోతికి కూడా మూలాధారం ఏమన్నారు? ఈ ప్రకాశమే, అతని ప్రకాశమే అని చెప్పబడుతుంది. మరియు ఆయన కోట్ల కొలది బ్రహ్మాండములను యందు అనంత విభూతుల రూపంలో వైవిధ్యములు కలిగి ఉన్నను ఉపాధిరహితుడు అనంతుడు సంపూర్ణ అయిన ప్రకటితుడగు అలాగా సంపూర్ణగా ప్రకటితగొచుండును. అట్టి ఆది పురుషుడ గోవిందుని నేను భజించున్నాను. ఇటువంటి పురుషుడు ఎవరు? ఆయనే గోవిందుడు, శ్రీకృష్ణ భగవానుడు. ఆయన ప్రకాశం చేతనే ఈ యొక్క బ్రహ్మజ్యోతి ఏర్పడిందని చెప్పేసి దీంట్లో చెప్పబడింది. ఈ విధంగా తేజస్సు గురించి దేవుని యొక్క ప్రకాశమే అందరిలోనూ ఉంది. ఆ ప్రకాశం ఇక్కడ త్రిమూర్తుల ద్వారా కూడా తేజస్సు కనిపిస్తుందని చెప్పేసి మనం చెప్పగలగాలి, చెప్తున్నాం. ఇక్కడ ఆ విధంగా ముగ్గురు త్రిమూర్తులు ఎదురుగా ప్రత్యక్షమైతే ఆ యొక్క తేజస్సుకి చూడలేక మొత్తానికి తమాయించుకుని మళ్ళీ చూసి ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ఆ త్రిమునీట్లు ప్రార్థించాను, ఓ బ్రహ్మ విష్ణు మహేశ్వరులారా, జగత్ యొక్క సృష్టి స్థితి లయము కొరకు ప్రతి యుగమునందు వనరించడి రీతి వివిధ గుణములను ఆశ్రయించి మీరు 3 రూపములలో అవతరించరి. ఇక్కడ విష్ణు భగవానుడు, నెక్స్ట్ బ్రహ్మదేవుడు, ఇక్కడ శివుడు, వీరి ముగ్గురి గురించి చర్చిద్దాం. ఇక్కడ విష్ణు భగవానుడు విష్ణుతత్వం గురించి మాట్లాడదాం. అలాగే బ్రహ్మదేవుడు ఆయన విభిన్న జీవతత్వంలోనే బ్రహ్మదేవుడు అత్యున్నతమైనటువంటి జీవి. ఆ విధంగా శివతత్వం గురించి కూడా కొద్దిగా టచ్ చేద్దాం. ఈ విధంగా దాని గురించి అర్థం చేసుకుందాం. వీరి ముగ్గురు కూడా సత్వగుణానికి, రజోగుణానికి, తమోగుణానికి అధిపతులు. అంతే మాత్రాన శివుడు తమోగుణానికి అధిపతి అన్నంత మాత్రం ఆయన తమోగుణంలో ఉన్నారని కాదు. ఆయన తమోగుణంలో ఉన్నటువంటి వారిని ఉద్ధరిస్తారు. ఆయన తమోగుణంలో ఉన్నటువంటి వారిని కూడా భూతాలు, రాక్షసులు అటువంటి వారిని కూడా ఆయనకు ఆశ్రమించి వారిని కూడా ఉద్ధరిస్తారని చెప్పేసి మనం గ్రహించాలి. కానీ ఆయన తమోగుణంలో ఉన్నారని మనం అపోహపడకూడదు. అలాగా ఇక్కడ శిలా ప్రభుపాదులు గారు భాష్యంలో ఈ విధంగా చెప్తున్నారు. అత్రిముని జగదీశ్వరుడు గురించి ఆహ్వానించాను, కానీ ఆ దేవదేవుడు జగత్తు సృష్టింపబడే పూర్వమే ఉండవలను. ఇక్కడ జగదీశ్వరుడు అనగా మనకి కొద్దిగా క్లారిటీ ఇస్తున్నారు. ఈ జగత్తు సృష్టికి పూర్వమే ఉండాలని చెప్తున్నారు. ఈ జగత్తుతో పాటు సృష్టింపబడి ఈ జగత్తులో పాటు ఒక జీవుడిగా ఉన్నారంటే అతను ప్రభువు కాలేడు అని చెప్పేసి ఇక్కడ క్లారిటీ ఇస్తున్నారు. అంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. నేను ఒక భవంతిని కట్టించాను అనుకోండి, ఆ భవంతిని కట్టకముందు నేను ఉన్నట్టే కదా. అంటే ఆ భవంతి కట్టడానికి కావాల్సినటువంటి వస్తువులు, పనిముట్లు అన్నీ సమకూర్చి ఆ భవంతిని కట్టాను కాబట్టి ఆ భవంతి కన్నా ముందర ఉంటాను. కాబట్టి ఆ విధంగా ఈ భౌతిక సృష్టికి పూర్వం ఉన్నటువంటి ఆ భగవానుని జగదీశ్వరుడుగా చూసి జగదీశ్వరుని గురించి ఆయన తపస్సు చేశారు. ఈ విధంగా అటువంటి జగదీశ్వరుడు ఎవరు? భగవంతుడు చెప్తున్నారు మనకి. ఈ యొక్క బ్రహ్మజ్యోతికి కూడా మూలం ఆయన తేజస్సు అన్నారు. అంటే ఇదంతా కూడా తెలుసు మనకి. ఓకే, బ్రహ్మ సంహితలో 7 పాయింట్. ఈ శ్లోకం చదువుదాం. విష్ణు భగవాన్ గురించి చెప్తాం.
యస్యైక నిశ్వసిత కాలమథావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథాః విష్ణుర్మహాన్ సైహ యస్య కళా విశేషో గోవిందమాది పురుషం తమహం భజామి. అంటే అర్థం ఏంటంటే ఆ మహావిష్ణు యొక్క రోమరంధ్రము నుండి ప్రకటితములైన బ్రహ్మ మరియు భౌతిక బ్రహ్మాండములకు అధిపతులైన ఇతర ఈశ్వరులు ఆ మహావిష్ణు యొక్క ఒక విశ్వాస కాలము మాత్రమే, నిశ్వాస కాలం మాత్రమే జీవించుందురు. కానీ ఆ మహావిష్ణువు కూడా ఆ గోవిందుని అంశాంశ స్వరూపమే. అట్టి ఆదిపురుషుడైన గోవిందుని నేను భజించుతున్నాను. చూడండి, ఈ యొక్క బ్రహ్మాండాలన్నీ కూడా మహావిష్ణువు యొక్క రోమరంధ్రాల నుంచి వెలువడుతున్నాయని చెప్పారు. ఈ యొక్క బ్రహ్మాండాల్లో ఎవరు ఉద్భవించారు? బ్రహ్మ మరియు భౌతిక బ్రహ్మాండాలకు అధిపతులు ఇతర ఈశ్వరులు. అంటే బ్రహ్మదేవుడితో పాటు ఈ లోకాధిపతులందరూ కూడా, ఇంద్రులు, మనువులు అందరూ కూడా ఈ యొక్క భూమి పుట్టిన తర్వాత ఈ బ్రహ్మాండాల్లో నుంచి ఉద్భవింపబడిన జీవులు అని చెప్పబడుతుంది. అంటే బ్రహ్మదేవుడు కూడా ఈ యొక్క బ్రహ్మాండములో ఒక జీవిగా ఉన్నారు. ఆయన ఒక జీవిని ఉద్ధరింపబడ్డారన్నమాట ఆయన బ్రహ్మదేవుడు. ఈ విధంగా చూసి ఆ మహావిష్ణువు రోమరంధ్రాల నుంచి వస్తున్నాయంటే ఏంటి? ఈ యొక్క భౌతిక ప్రపంచం అంతా కూడా, భౌతిక సృష్టి అంతా కూడా భగవంతుడి రోమకోపాల నుంచి వస్తున్నాయి. అంటే భగవంతుడు వీటన్నిటికీ ఆది మూలం అని చెప్పేసి ఇక్కడ విష్ణు తత్వం గురించి చెప్తున్నారు. మరియు ఇంకొకటి ఏం చెప్పారంటే ఆ విష్ణువు కూడా, ఆ మహావిష్ణువు కూడా గోవిందుని యొక్క ఒక అంశ అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణ భగవాను యొక్క విభూతులు తెలుసుకోండి ఏ విధమైన అద్భుతంగా ఉన్నాయి అనేది. ఆ యొక్క గోవిందుని యొక్క అంశ అయిన ఒక మహావిష్ణు యొక్క గర్భోదక సాయి విష్ణు ఇంకొక అంశ. గర్భోదక సాయి విష్ణుడు మహావిష్ణువు ఒక అంశం అనుకుంటే, గర్భోదక సాయి ఇంకొక అంశం అనుకుంటే, ఆయన ఈ భూమండలాన్ని కూడా సృష్టించారు. ఈ భూలోకాన్ని భూమిని కూడా ఆయన చైతన్యం పరిచి జీవులందరినీ కూడా ఆ భూమండలంలో నిక్షేపింపబడతాయి అన్నమాట. అది మొట్టమొదటి సృష్టి. ఈ ప్రధానమని మహత్తత్వం అని అంటారు కదా, ఇదంతా భూగోళం అంతా సృష్టింపబడ్డాక దాంట్లో జీవుల్ని ఉంచాక చైతన్యం చేస్తే అవన్నీ గ్రహాలన్నీ తిరుగుతుంటాయి. ఆ విధంగా జరిగాక వీటిని జీవుల్ని ఏ విధంగా సృష్టించాలో ఆ జ్ఞానం కూడా బ్రహ్మదేవునికి ఇచ్చాక ఆ బ్రహ్మదేవుడు ఈ జీవుల్ని సృష్టిస్తున్నారు. ఈ విధంగా చూసుకున్నట్టయితే మొత్తం ఈ మొత్తం భూ సృష్టికి అంతా కూడా, భౌతిక సృష్టికి అంతకి మూలం భగవానుడు, కృష్ణ భగవానుడు విష్ణు వంశంతో కంట్రోల్ చేస్తున్నారని మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలాగే శివతత్వం గురించి చెప్దాం. శివుడు కూడా ఇక్కడ దాని గురించి కూడా బ్రహ్మ సంహితలో చెప్పబడింది. ఏమని? క్షేరం యథాధది వికార విశేష యోగాత్ సంజాయతే నహి తతః పృథగస్తి హేతో యః సంభుతామపి తథా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. ఇక్కడ మనకి ఒక ఎనాలజీ అంటే ఒక ఉదాహరణతో చెప్తున్నారు. పాలు ఆములాది ఇతర విశేష వికారముల సంయోగంచే పెరుగుగా పరిణామము చెందును. అయినను ఆ ఉపాదాన కారణము పెరుగు పాలతో సమానము కాదు, పాల కంటే భిన్నమైనది కాదు. అట్లే లయకార్య నిమిత్తమై ఆ భగవానుడు శంభు రూపమున పరిణామము చెందును. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను విభజించుతున్నాను. మనం ఇక్కడ శివతత్వం గురించి చెప్తున్నారు. ఇంతకుముందు విష్ణు భగవాను గురించి చెప్పాము. అంటే మొత్తం సృష్టికి అంతగా ఆయనే మూలం అని చెప్పుకున్నాం. తర్వాత బ్రహ్మదేవుడు ఈ జీవుల్లో జీవతత్వం, దాంట్లో ఉన్నతమైన వ్యక్తి అని చెప్పుకున్నాం. అంటే విభిన్న అంశాన్ని కూడా చెప్పేసాను. దానికి కూడా ఒక శ్లోకం ఉంది, చదువుదాం. ఇక్కడ శివుని గురించి చెప్తున్నారు. అదేంటి? పాలు ఏ విధంగా తోడు పెడితే పెరుగుగా తయారవుతుందో ఆ విధంగా విష్ణుతత్వం ఈ యొక్క భౌతిక తత్వంతో కలిసినప్పుడు ఆయన ఈ విధంగా శివతత్వంగా మారుతుందని చెబుతూ పాలు ఏ విధంగా తోడుకుంటున్నాయో చెప్తూ ఈ విధంగా చూడొచ్చు. పాలు పెరుగు వేరుగాను చూడొచ్చు, ఆ పాలే పెరుగుగా తయారైంది కాబట్టి సమానమని ఒకటే కూడా చూడొచ్చు. ఈ విధంగా మనకి జ్ఞానం ఉండాలి. శివతత్వాన్ని ఏ విధంగా చూడాలి, విష్ణుతత్వాన్ని ఏ విధంగా చూడాలనే జ్ఞానం ఉండాలి. అంతే తప్పించి దీంట్లో మనం దీన్ని బట్టి ఎక్కువగా విశ్లేషణ చేసి జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు. కానీ మనకి విష్ణు భగవానుడి అందరికీ మూలం అని తెలుసుకోవాలి అని ఆ యొక్క జ్ఞానం కోసం ఇది చెప్పబడింది. ఈ శ్లోకం కూడా చూద్దాం. ఇది బ్రహ్మదేవునికి సంబంధించింది.
నిజేషు తేజః స్వీయం కియత్ ప్రకటయత్యపి తద్వదత్ర బ్రహ్మాయ ఏష జగదండ విధానకర్త గోవిందమాది పురుషం తమహం భజామి. సూర్యుడు సూర్యకాంతాది మనులయందు తన తేజస్సును కొంత అంశ మేరకు ప్రసరింపచేయుచుండును. అట్లే విభిన్నాంశ స్వరూపుడైన బ్రహ్మ గోవిందు నుండి ప్రాప్తించిన శక్తి ద్వారా బ్రహ్మాండమును నడిపించుచున్నాడు. అట్టి ఆది పురుషుడైన గోవిందుని నేను భజించుచున్నాను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే సూర్యకాంతి ఏ విధంగా అయితే మనుల మీద, అంటే ఈ డైమండ్ మీద కానీ లేకపోతే మనుల మీద మనకి వజ్రాల మీద పడి అది ఏ విధంగా వెలుగు పొందుతుంది. ఈ వజ్రాల్లో ఉన్న వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? సూర్య భగవాన్ నుంచి వెలుగు దాంట్లో పడేది వెలుగుతుంది, అంతేగాని దాంట్లో స్వయంగా వజ్రాలకి ప్రకాశం లేదు. అది సూర్య భగవాన్ కాంతి ఏ విధంగా పడి మనులు ప్రకాశిస్తున్నాయో అదేవిధంగా ఈ యొక్క భగవంతుడి యొక్క శక్తి, భగవంతుడి యొక్క వెలుగు, భగవంతుడి యొక్క శక్తి ఈ యొక్క బ్రహ్మదేవుని ద్వారా బయటికి చూపించబడుతుంది అని చెప్పారు. చూడండి, విభిన్న అంశం అంటే ఎవరు? మనము జీవులందరం కూడా విభిన్న అంశలం. జీవులందరూ దాంట్లో బ్రహ్మదేవుడు ఒకరు, ఆయన ఉన్నతమైన వాడు. అట్లే విభిన్నాంశ స్వరూపుడైన బ్రహ్మ గోవిందుని నుండి ప్రాప్తించిన శక్తి ద్వారా బ్రహ్మాండమును నడిపించున్నారు. అంటే బ్రహ్మదేవుడికి ఇవ్వబడిన శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడు గోవిందుని యొక్క శక్తి ఇవ్వబడింది. అంటే ఏ విధంగా అయితే ఈ వజ్రాలు సూర్యకాంతితో బెరుస్తున్నాయో అదేవిధంగా బ్రహ్మదేవుడు కూడా భగవంతుని, కృష్ణ భగవాని గోవిందుని యొక్క శక్తితో ఆయన కూడా ఈ యొక్క బ్రహ్మాండాలు నడిపిస్తున్నారని చెప్పేసి మనం ఈ విధంగా విష్ణుతత్వం గురించి, బ్రహ్మదేవుడి గురించి, వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ ఏం చెప్తున్నారు? విశ్వ సృష్టికతకు భగవానుడు త్రిగుణములకు పరుడై ఉండవలని ఇక్కడ భగవాను గురించి చెప్తున్నారు. ఈ సృష్టికంతటికి మూలమై ఉండాలి, నెక్స్ట్ ఈ త్రిగుణాలకి పరమై ఉండాలని కూడా చెప్పారు. మనకి ఆ విషయం కూడా మనకి భగవద్గీతలో తెలపబడుతుంది. ఇక్కడ చూడండి, ఈ శ్లోకంలో ప్రత్యేకించి చెప్తున్నారు. ఇది ఏ చైవ సాత్వికా భావ రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నాత్వహం తేషు తే మయి. అంటే సత్వగుణంతో కూడిన, రజోగుణంతో కూడిన లేదా తమోగుణంతో కూడిన జీవుని భావనలన్నీ నా శక్తి నుండియే ఉద్భవించేనని నీవు ఎరుగుము. ఒక విధముగా నేనే సర్వమును అయినను సర్వస్వతంత్రుడును. అంటే ఈ త్రిగుణాలు ఆయన చేత సృష్టింపబడినాయి, అయినప్పటికీ నేను స్వతంత్రుడును. అంటే ప్రకృతి గుణాలక ఈ త్రిగుణాలకు ఆధీనంలో నేను ఉండనని చెప్పేసి అంటున్నారు భగవంతుడు. అంటే త్రిగుణాతీతుడు భగవంతుడు. ఆయనచే సృష్టింపబడిన గుణాలు ఇవి, ఆయనచే సృష్టింపబడిన శక్తులు ఇవి, ఆయనచే సృష్టింపబడిన ఈ భౌతిక జగత్తు. కాబట్టి ఈ భౌతిక జగత్తులో ఏ విధంగానూ కూడా భగవంతుడు నియంత్రించబడడు, ఆయనే ఈ అన్నిటినీ నియంత్రించేవాడు అని చెప్పేసి మనకి ఇక్కడ క్షుణ్ణంగా తెలియబడింది. ఇక్కడ దీంట్లో ఈ రెండు ప్రశ్నలు మనకు చూశారు కదా. ఎవరైతే ఈ సృష్టికి ముందున్నారో, ఎవరైతే ఈ త్రిగుణాలకి అతీతుడో, త్రిగుణాలకి పరుడై ఉండవలను అని చెప్పేసి అన్నారు. అటువంటి భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను. కానీ విష్ణు భగవానుడు సత్వగుణాధీశుడని, బ్రహ్మ రజోగుణ పూర్ణుడని, శివుడు తమోగుణమునకు అధిపతి అని తెలియబడుచున్నది. కనుకునే అత్రిముని వారితో మీ ముగ్గురిలో ఒక్కడు జగదీశ్వరుడై ఉన్నాడు. అంటే ఈ ముగ్గురు ఎవరు జగదీశ్వరుడు అనేది ఆయనకి కొద్దిగా ఆయనకి తెగమకలు పడుతున్నారన్నమాట ముగ్గురు వచ్చేటప్పటికి. కానీ ముగ్గురు ఇచ్చిన ప్రత్యక్షమైన నేను పిలుపు పెట్టిన వారిని గుర్తింపజాలను, నేను ఎవరిని పిలిచానో వారు ఇక్కడ ఎవరున్నారో నేను గుర్తించలేకపోతున్నాను అని చెప్పేసి చెబుతున్నారు అనమాట. మనకి ఇక్కడ ఈ స్క్రిప్చర్లో భగవద్గీతలు చదువుతుంటే మంచి క్లారిటీ క్షుణ్ణంగా అర్థమవుతుంది. నిజమునకు అత్రిముని దేవదేవుడు విష్ణువు స్థితిని గూర్చి సంశయాత్ముడై ఉండేను. అంటే విష్ణు భగవాన్ నిజంగా భగవానుడా కాదా అని ఒక చిన్న సంశయం ఉందన్నమాట. కానీ జగదీశ్వరుడు మాత్రము మాయచే సృజింపబడిన జీవులలో ఒకడు కాదని అతను నిశ్చయంగా తెలిసి ఉండేను. కానీ అతనికి ఒక విషయం బాగా తెలిసింది. ఈ యొక్క ఎవరైతే భగవానుడు అనుకుంటున్నానో, జగదీశ్వరుడు అనుకుంటున్నానో, ఆయన ఈ జీవులలో ఒక్కడు మాత్రం కాదు, అంటే ఈ జీవులకు పరమైన వాడు అని చెప్పేసి ఆ విషయం అతనికి క్లారిటీ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకనే ఈయనకి ఈ యొక్క ప్రశ్న ఉద్భవించింది, సంశయం వచ్చింది అనమాట.
నేనెవరిని పిలిచిదని అత్రి ముని కావించిన విచారణకు సూచించినదేమనగా భగవానుని నిజస్థితి గురించి అతడు సంశయాత్ముడై ఉన్నాడని అర్థమవుతుంది. కనుకనే అతడు ఆ మువ్వురిని మీలో జగదీశ్వరుడెవడో దయతో తెలియజేయడు. చూడండి, వేదాలంతా మీరు క్షుణ్ణంగా చదివినట్టయితే, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్టయితే ఎవరికి భగవంతుడు ఎవరనేది తెలియగలగాలి. అది తెలియకపోతే మనకి ఇటువంటి కన్ఫ్యూజన్లోనే పడతారని చెప్పి చెప్తున్నారు. మీలో జగదీశ్వరుడిని దయతో తెలియజు అని ప్రార్థించిన అందరినూగాక కేవలము వారిలో ఒక్కడే జగదీశ్వరుడిని మాత్రము నిస్సందేహముగా అతడు ఎరిగి ఉన్నాడు. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు. ఏమైనా హరే కృష్ణ. ప్రణామాలు ప్రభు. హరే కృష్ణ మాతాజీ. ప్రభు, ఇప్పుడు బ్రహ్మ విభిన్నాంశ అని చెప్పారు, మరి శివుడు ప్రభు? శివుడు కాదు, ఒక జీవతత్వం కాదు. ఆయన భగవంతుడి యొక్క ఇంకొక అవతారంగానే మనం అర్థం చేసుకోండి ప్రస్తుతానికి. అక్కడ ఆయన ఏంటంటే దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా, కొద్దిగా అర్థం చేసుకోవడం కష్టంగానే ఉండొచ్చు. పాలు పెరుగుగా మారినప్పుడు పాలు పెరుగు వేరుగా చూస్తాము. ఒక కోణంలో చూస్తే అది, ఒక దృష్టిలో చూస్తే ఆ రెండు వేరు. అంటే పాలును వాడినట్టుగా పెరుగును వాడలేం, పెరుగును వాడినట్టుగా పాలను వాడలేం. కానీ ఒక దృష్టిలో చూస్తే ఆ పాలే పెరుగుగా మారింది కాబట్టి దాంట్లో ఒకటే అని కూడా చూడొచ్చు. అలాగే విష్ణు భగవానుడు కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఏదైనా సృష్టి జరగాలన్నా, భౌతిక కార్యక్రమాలు ఏదైనా కలపాలన్నా అదే భగవానుడి ద్వారా, శివుని ద్వారా చేస్తారని చెప్పేసి ఇక్కడ మనం గ్రహించాలి. ఇక్కడ ఈ భగవానుడు ఏం చెప్తున్నారు, ఈ భౌతిక సృష్టిలో జీవులన్నీ కూడా నేను ఉంచాను అని చెప్పేసి అన్నారు. జీవులన్నీ దానికి బీజ ప్రసాదన, అదే శివుని ద్వారానే జరుగుతుంది అదంతా కూడా. ఈ విధంగా భౌతిక ప్రపంచంలో ఇటువంటి చేయాలనుకున్నప్పుడు భగవంతుడు ఈ యొక్క శివుని ద్వారా కూడా చేయిస్తుంటారు. శివుడికి భగవానుడికి మనకి ఇంతకుముందు శ్లోకాలు కూడా ఒకసారి మనకి ఆచార్యులు చెప్పారు. విష్ణు భగవాన్ కృష్ణుకి మనకి 100% గుణాలు ఉన్నాయనుకుంటే, సంపూర్ణ గుణాలు ఉన్నాయనుకుంటే విష్ణుకి 96 అని, శివునికి 86% అని, బ్రహ్మదేవునికి 74, 76 అని చెప్పేసి మనకి చెప్పారు. ఈ విధంగా ఉంటాయి. ఈ జీవతత్వానికి శివునికి, శివతత్వానికి విష్ణుతత్వానికి కొద్దిగా తేడాలు ఈ విధంగా ఉంటాయి. అంటే స్వాంస్గా కూడా తీసుకోకూడదు కదా ప్రభు? స్వాంస కూడా గుర్తుకోవాలి. స్వాంస అంటే ఏంటంటే మరే విభిన్నాంశ కాదు, స్వాంస కాదు. అవునండి. అదే అప్పుడు ఏ తత్వం కింద తీసుకోవాలి అని నాకు డౌట్. శివతత్వం అంటారు దీన్ని, పూర్తిగా శివతత్వం అంటారు. ఇక్కడ జీవులను లెక్క పెట్టకూడదండి, అలాగని విష్ణుతత్వంలో కూడా లెక్క పెట్టకూడదు. పూర్తిగా కావాలంటే శివతత్వం గురించి మన గురు మహారాజ్ కొన్ని లెక్చర్స్ ఉన్నాయి, అవి మీకు పంపిస్తాను. భక్తి వికాస్ స్వామి మహారాజ్, పరపూజ్య భక్తి వికాస్ స్వామి మహారాజ్ లెక్చర్స్ ఉన్నాయి. పూర్తిగా దాంట్లో చర్చించబడి మనం ఆ శ్లోకాలు, మనం అది ఆ ఉపన్యాసాలు వినొచ్చు. హరే కృష్ణ. హరే కృష్ణ. చెప్పండి ప్రభు. హరే కృష్ణ. శివుడు ఎవరైతే ఉన్నారో అతనికి మరణం అంటూ లేదు కదా, అమరుడు కదా. ఎలాగైతే విష్ణు నుంచి స్వాంసగా బయట ఉన్నారో కానీ ఎల్లప్పుడూ అమరుడుగానే ఉంటారు కదా. ఎన్ని ప్రళయాలు, నైమిత్తిక ప్రళయం, మహాప్రళయం వచ్చినా కూడా లేదు, కరెక్టే. ఆయన తత్వం ఎప్పుడు కూడా ఈ ప్రళయాలతో సంబంధం లేకుండా ఉంటారు. ఆయన శివుడు, సదాశివుడు. ఈ యొక్క బ్రహ్మాండాలకి రుద్రుడిగా వస్తారన్నారు కదా, ఆ రుద్రుడు వేరు, సదాశివుడు వేరు. ఇప్పుడు చెప్పుకునే శివతత్వం కూడా వేరు. అది ఈ రుద్రుల్లో కన్నా పైన ఈ బ్రహ్మాండాలకి లేకపోతే ఈ ప్రళయాలకి సంబంధం లేకుండా శివుడు అంత మాట కూడా ఉంటానే ఉంటారు. ఆయనకి ఈ యొక్క నశింపు ఉండదు. ఆయన శివుడు కూడా శాశ్వతంగా ఉంటారు. శివతత్వాలు అలాగే కాదు, ఈ రుద్రులు వేరు. శివుని యొక్క అంశాలు రుద్రులు ఉంటారు కదా, ఆ రుద్రులు వేరు. రుద్రులు మళ్ళీ ఆ ప్రళయాలకి, ఈ యొక్క భూ ప్రపంచ సృష్టి స్థితి ప్రళయాలకి లోబడి ఉంటారు రుద్రులు. కానీ సదాశివుడు మాత్రం భగవంతుని యొక్క విష్ణు అవతారంలాగానే ఉంటారు ఆయన కూడా, కానీ స్వ అంశ కాదు. అలాగా. హరే కృష్ణ.
ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ. ఇక్కడ మీకు పాలకి పెరుగు డిఫరెన్స్ పెరుగు మళ్ళీ పాల వాళ్ళకి అవసరం అవును, అందుకనే తేడా కరెక్టే. అదే మరి అంటే పాల నుంచి పెరుగు తీసుకురాగలం, కానీ పెరుగు నుంచి పాలు తీసుకురాలేము. అది కూడా ఒక తేడాగా మీరు గ్రహించగలరు. అదొక లక్షణం అది. హరే కృష్ణ. ధన్యవాదాలు. శ్రీమద్భాగవతం కీ జై. శిలా ప్రభుపాద కీ జై. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ. Kalau mati nih saya dia cepat